Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now మనం కరెక్టింగ్ ది సెంటెన్సెస్, ఇక్కడ కరెక్టింగ్ ది సెంటెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇంగ్లీష్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇందులో మనకు ఏ వస్తున్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు 10 సెంటెన్స్లు ఇస్తారు మనకు. ఈ 10 సెంటెన్సుల్లో ఎక్కడ మిస్టేక్ ఉంది ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఇది అయితే ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, షీ కాల్డ్ హిమ్ యాజ్ ఎ లయర్ అన్నాడు. ఎప్పుడైతే సెంటెన్స్లో బాగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే సెంటెన్స్లో కాల్డ్ అనే మాట వస్తే యాజ్ రాదు. సో ఆన్సర్ ఏంటి, కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అనేసి అంటే షీ కాల్డ్ హిమ్ ఎ లయర్ అనేది కరెక్ట్ సెంటెన్స్. అంటే యాజ్ అనేది ఉండకూడదు, దట్స్ ఆల్. సో దీనికి ఆన్సర్ ఏమని రాయాలి, మీరు రాసేటప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలి అంటే, నేను ఒక్కదానికి రాసి చూపిస్తున్నా. ఎలా రాయాలి అంటే, షీ కాల్డ్ హిమ్ ఏ లయర్, దట్స్ రైట్. అంటే యాజ్ అనేది రాయకూడదు. క్లియర్? నెక్స్ట్ వన్, ది కౌన్సిల్ డిస్కస్డ్ అబౌట్ ది వాటర్ స్కార్సిటీ. ఇక్కడ ఏదైనా ఒక సెంటెన్స్లో, మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఒక సెంటెన్స్లో డిస్కస్, డిస్క్రైబ్, స్టేట్, మెన్షన్ అనే పదాలు వస్తే అబౌట్ రాదు. మళ్ళీ చెప్తున్నా, డిస్క్రైబ్, డిస్కస్, స్టేట్, మెన్షన్ అనే పదాలు వస్తే అబౌట్ రాదు. అబౌట్ అనే పదం ఉండకూడదు. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని చెప్పేటప్పుడు, ది కౌన్సిల్ డిస్కస్డ్ ది వాటర్ స్కార్సిటీ, అది కరెక్ట్ సెంటెన్స్. అంతే, నేను మళ్ళా రాయట్లేదు అక్కడ, ఒకసారి అర్థం చేసుకోండి. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే మీరు రాయాల్సిన విధానం, ది కౌన్సిల్ డిస్కస్డ్ ది వాటర్ స్కార్సిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ది హెడ్ మాస్టర్ గేవ్ అస్ గుడ్ అడ్వైజెస్ అనేసి ఉంది. గుడ్ అడ్వైజెస్, ఇక్కడ అడ్వైజెస్ అనే మాట ఏదైతే ఉందో, అడ్వైజెస్ అనేసి అనకూడదు. మనం ఏమనాలి అనేసి అంటే, ది హెడ్ మాస్టర్ గేవ్ అస్ గుడ్ అడ్వైజెస్ అనే మాట ఉంది. రైట్, గుడ్ అడ్వైజెస్. ఇక్కడ అడ్వైజెస్ అనేది ఉండకూడదు. ఏముండాలి అంటే అడ్వైజ్ అని ఉండాలి. అడ్వైజెస్ను ఒకవేళ ప్లూరల్ వచ్చేటప్పుడు మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్ అని చెప్పచ్చు, కానీ అడ్వైజెస్ అనే వర్డ్ యూజ్ చేయం ప్లూరల్లో మనం. దిస్ బిలాంగ్స్ డాష్, ఇక్కడ ఏం లేదు, దిస్ బిలాంగ్స్ మై బ్రదర్ అని ఉంది. సో ఇక్కడ నువ్వు ఏం రాయాలి అంటే, యాడ్ చేయాల్సిన పదం దిస్ బిలాంగ్స్ టు మై బ్రదర్ అని ఉండాలి. దిస్ బిలాంగ్స్ టు మై బ్రదర్ అని ఉండాలి. అలాగనే we congratulated her for her success. గుర్తుపెట్టుకోండి, we congratulated her for her success. ఇక్కడ ఫర్ అనేది ఉండకూడదు, ఆన్ అనేది ఉండాలి. నేను రౌండ్ ఆఫ్ చేశాను అంటే అది ఉండకూడదు అని అర్థం, అది డిలీట్ చేస్తే సరిపోతుంది అని అర్థం. అది రౌండ్ ఆఫ్ చేసి దానిపైన ఏదైనా ఒక వర్డ్ పెట్టాము అంటే అది ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఏది, ఫర్ తీసేసి ఆన్ ఉండాలి. కంగ్రాచ్యులేట్ వస్తే, బాగా వినండి, కంగ్రాచ్యులేట్ వస్తే ఆన్ ఉండాలి, ఆన్ వాడాలి. కంగ్రాచ్యులేట్ ఆన్, గుర్తుపెట్టుకోండి, కంగ్రాచ్యులేట్ ఆన్. మీరు ఇప్పుడు ఆన్సర్ రాయాల్సింది ఏంటి అంటే, వీ కంగ్రాచ్యులేటెడ్ హర్ ఆన్ హర్ రీకవరీ. నెక్స్ట్, ఇఫ్ యు విల్ కమ్ టు మై హౌస్ ఐ షెల్ గివ్ యూ దట్ బాక్స్ అన్నాడు. ఇదంతా కూడా మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇదంతా కూడా ఇఫ్ క్లాజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, మెయిన్ క్లాజ్ అనేది ఫ్యూచర్ సింపుల్లో ఉండాలి. ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది ప్రజెంట్ సింపుల్లో ఉండాలి. కాబట్టి ప్రజెంట్ సింపుల్లో ఉండాలంటే స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 కాబట్టి
ఈ విల్ అనేది ఉండకూడదు, డిలీట్ దట్ వన్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? నువ్వు ఆన్సర్గా ఏం రాయాలి అంటే ఇఫ్ యూ కమ్ టు మై హౌస్ ఐ షల్ గివ్ యూ దట్ బాక్స్, అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టుడే. బాగా అబ్జర్వ్ చేయండి. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టుడే. ఎప్పుడైతే వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇదంతా కూడా థర్డ్ పర్సన్ సింగులర్. ఇది ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో ఆర్ అనేది ఉండకూడదు, ఈ ప్లేస్లో ఈజ్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్లలో ఒక్కరు. వన్ ఆఫ్ మై బ్రదర్స్ అంటే మా బ్రదర్స్లలో ఒక్కరు. వన్ ఆఫ్ మై సిస్టర్స్ అంటే మా సిస్టర్స్లలో ఒక్కరు. వన్ ఆఫ్ మై టీచర్స్ అంటే మా టీచర్స్లలో ఒక్కరు. రైట్? అలాగని నువ్వు ఏవైనా చెప్పుకో, ఇక్కడ వచ్చేది ప్లూరల్లో ఉండాలి, వాళ్ళలో ఒక్కరు కాబట్టి మొత్తం ఏమవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. నెక్స్ట్, రాజు అండ్ గోపాల్ కిక్కుడు వన్ అనదర్. ఇక్కడ చూడు, ఇద్దరికి ఏం వాడాలి అని చెప్పేటప్పుడు మనం ఇద్దరికైతే, టూ పర్సన్స్కి అయితే ఈచ్ అదర్ అనే మాట వాడాలి, ఈచ్ అదర్ అనే మాట వాడాలి. అదేవిధంగా మోర్ దెన్ టూ, మోర్ దెన్ టూ అంటే పైకి యారో మార్క్ పెట్టాం, వన్ అనదర్ అనేది వాడాలి, వన్ అనదర్ అనేది వాడాలి. సో రాజు అండ్ గోపాల్ కిక్డ్ వన్ అనదర్, వన్ అనదర్ అని రాయాలి, వన్ అనదర్. ఓకేనా? సో రాజు అండ్ గోపాల్, సారీ వన్ అనదర్ కాదు, ఈచ్ అదర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏముండాలి అంటే ఇద్దరు కాబట్టి రాజు గోపాల్ ఇద్దరే కదా, ఇద్దరికి ఈచ్ అదర్ అనే మాట వాడాలి మనం, ఈచ్ అదర్ అనే మాట వాడాలి. నెక్స్ట్, అలాగనే దే మేడ్ హిమ్ టు కిల్ హిస్ మ్యాడ్ డాగ్. దే మేడ్ హిమ్, ఎప్పుడైతే సెంటెన్స్లో మేక్, మేడ్, బిడ్, సీ, హియర్ వస్తుందో అక్కడ లెట్ ఈ మాటలు వస్తాయో టు అనేది ఉండదు. దే మేడ్ హిమ్ కిల్ హిస్ మ్యాడ్ డాగ్, అంతే. టు అనేది డిలీట్ చేస్తే సరిపోతుంది సెంటెన్స్లో. హీ డిడెంట్ ఎంటర్ మై హౌస్ బికాస్ హీ అఫ్రైడెడ్ మై డాగ్ అనే మాట ఉంది. జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అఫ్రైడెడ్ అనేది వర్బ్ కాదు, ఇక్కడ హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ మై డాగ్ అనేది కరెక్ట్ సెంటెన్స్. బాగా అబ్జర్వ్ చేయండి. అయితే ఎక్కడ మిస్టేక్ పోయిందో ఫైండ్ అవుట్ చేసావు నువ్వు. హీ డిడెంట్ ఎంటర్ మై హౌస్ బికాస్ హీ అఫ్రైడెడ్ మై డాగ్. అఫ్రైడ్ అనేది మనకి ఇక్కడ వర్బ్ కాదు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి హీ వాజ్ అఫ్రైడెడ్ ఆఫ్. నెక్స్ట్, వీఆర్ అవైటింగ్ ఫర్ ది టీచర్స్ పర్మిషన్ అన్నాడు. ఎప్పుడైతే సెంటెన్స్లో నోట్ సెంటెన్స్లో ఆర్డర్ అవైట్ వస్తే ఫర్ రాదు. సెంటెన్స్లో ఆర్డర్ అవైట్ వస్తే ఫర్ రాదు, ఆర్డర్ అవైట్ వస్తే ఫర్ రాదు. కాబట్టి అవైటింగ్ తర్వాత ఏముండాలి? ఫర్. రైట్? వీఆర్ అవైటింగ్ ది టీచర్స్ పర్మిషన్, వీఆర్ అవైటింగ్ ది టీచర్స్ పర్మిషన్. నెక్స్ట్, దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది న్యూ స్కీమ్. నోట్, సెంటెన్స్లో చూడండి, అంటే మీరు రాసేటప్పుడు ఆన్సర్లు ఏమని రాయాలి? ఇది రాయకూడదు. వీఆర్ అవైటింగ్ ది టీచర్స్ పర్మిషన్ అంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ న్యూ స్కీమ్. ఎప్పుడైతే సెంటెన్స్లో మనకు డిస్కస్, చూడు, డిస్కస్, స్టేట్, మెన్షన్ అనే పదాలు వస్తే అబౌట్ రాదు. ఏదైనా ఒక సెంటెన్స్లో డిస్క్రైబ్ కానీ, డిస్కస్ కానీ, స్టేట్ కానీ,
మెన్షన్ కానీ అనే పదాలు వస్తే అబౌట్ టు రాదు. అలాగనే వీ షల్ రిటర్న్ బ్యాక్ ఇన్ 2 hours అనేసి అన్నాడు. ఇన్ 2 hours అనేసి అన్నాడు. వీ షల్ రిటర్న్ బ్యాక్. నోట్, ఇక్కడ బ్యాక్ అనేది ఉండకూడదు, రైట్? రిటర్న్ అంటేనే బ్యాక్. నోట్, సెంటెన్స్లో రిటర్న్ వస్తే బ్యాక్ రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిటర్న్ అంటే కమ్ బ్యాక్ అని అర్థం. అలాగనే రిటర్న్డ్ అంటే కేమ్ బ్యాక్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, దే కంగ్రాచ్యులేటెడ్ అస్ ఫర్ అవర్ విక్టరీ. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఎప్పుడైతే కంగ్రాచ్యులేట్ వస్తే మనకు ఫర్ రాదు, ఆన్ వస్తుంది. కంగ్రాచ్యులేట్ వస్తే ఆన్ వస్తుంది, ప్రిపోజిషన్ ఆన్ వస్తుంది. సో ఫర్ అనేది డిలీట్ చేసి ఆ ప్లేస్లో మనం ఏం రాయాలి? ఫర్ అనేది డిలీట్ చేసి ఆన్ రాయాలి. నెక్స్ట్, ఐ టోల్డ్ హిమ్ టు సెండ్ 2 copies ఆఫ్ ది బుక్ అనేసి అన్నాం. ఐ టోల్డ్ హిమ్ టు సెండ్ 2 copies ఆఫ్ ది బుక్ అన్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టోల్డ్ తర్వాత 2 రాదు. నోట్, టెల్స్, టోల్డ్ అనే పదాల తర్వాత 2 రాదు. ఎందుకు రాదు అనేసి అంటే సే టు అంటే టెల్ అని అర్థం, సేస్ టు అంటే టెల్స్ అని అర్థం, సెడ్ టు అంటే టోల్డ్ అని అర్థం, సెడ్ టు అంటే టోల్డ్ అని అర్థం. ది బ్లాక్ అండ్ ది వైట్ కౌ ఈజ్ గ్రేజింగ్. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ది బ్లాక్ అండ్ ది వైట్ కౌ అనేసి అన్నాడు. బ్లాక్ ముందర ది వచ్చింది, ఇక్కడ వైట్ అనే దాని ముందర కూడా ది వచ్చింది. అంటే ఇది ఒకటి, ఇది ఒకటి, రెండు వేరు వేరు కాబట్టి మనం ఇక్కడ ఈజ్ ఉండకూడదు, ప్లూరల్ వర్బ్ అయినటువంటి ఏఆర్ఈఆర్ అని రాయాలి. ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? వాట్ ఈజ్ రైట్ సెంటెన్స్ హియర్? ప్లీజ్ అబ్జర్వ్. ది బ్లాక్ అండ్ ది వైట్ కౌ ఆర్ గ్రేజింగ్ అని ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ది లేకపోతే, వైట్ అనే దాని ముందర ది లేకపోతే అప్పుడు ఈజ్ కరెక్ట్ అయ్యేది. క్లియర్? అంటే ది అనేది 2 చోట్ల ఉంటే పర్సన్స్ లేదా ఐటమ్స్ వేరువేరు కాబట్టి ప్లూరల్గా తీసుకోవాలి. ఫస్ట్ దాని ముందర మాత్రమే ది ఉంటే ఐటమ్ ఒకటే కాబట్టి, సబ్జెక్ట్ ఒకటే కాబట్టి మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. నెక్స్ట్, ద టీచర్ with his students have returned అనేసి అన్నాడు. ఇక్కడ చూడండి, ద టీచర్ విత్ హిస్ స్టూడెంట్స్. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ప్లేస్లో నోట్, 2 నౌన్ల ముందు, 2 నౌన్ల మధ్యలో విత్ అయినా, అలాంగ్ విత్ అయినా, అలాంగ్ విత్ అయినా, టుగెదర్ విత్ అయినా, యాజ్ వెల్ యాజ్ అయినా, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు వర్బ్ అనేది ఫస్ట్ నౌన్కు అగ్రి అవుతుంది. ఎక్కడొక నౌను, ఇక్కడొక నౌను, ఇక్కడొక నౌను, ఇక్కడొక నౌను, ఈ వర్బ్ అనేది ఫస్ట్ నౌన్కి అగ్రి అవుతుంది. మరి టీచర్ అనేది సింగులర్ కాబట్టి మనం హ్యావ్ అనేది వాడకూడదు. ఈ ప్లేస్లో హ్యాజ్ అనేది వాడాలి. ఏం వాడాలి? హ్యాజ్ అనేది వాడాలి. నెక్స్ట్, వెన్ డిడ్ యూ రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్? ఎప్పుడైతే, రిటర్న్డ్ అనేది రాదు ఇక్కడ, ఈ ప్లేస్లో రిటర్న్. వెన్ డిడ్ యూ కమ్, వెన్ డిడ్ యూ గో, వెన్ డిడ్ యూ డూ,
వెన్ డిడ్ యూ హెల్ప్ మీ లాస్ట్ ఇయర్. అండ్ సో అంటే ప్రశ్న రూపంలో వచ్చినప్పుడు ఆ వాక్యం అనేది ప్రజెంట్ సింపుల్ అయినా, పాస్ట్ సింపుల్ అయినా, ఫ్యూచర్ సింపుల్ అయినా, ఐ రిపీట్, ఇఫ్ ది గివెన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ ఆర్ పాస్ట్ సింపుల్ ఆర్ ఫ్యూచర్ సింపుల్, వీటిల్లో ఏది ఉన్నప్పటికీ కూడా రైట్ క్వశ్చన్ ఫామ్లో వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ అనేది V1లో ఉండాలి. మెయిన్ వర్బ్ అనేది V1లో ఉండాలి. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఆఫ్ ది టీచర్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఈ ప్లేస్లో హ్యాజ్ అనేది ఉండాలి. క్లియర్. నెక్స్ట్, గోపాల్ యాజ్ వెల్ యాజ్, ఇప్పుడే మనం చూసాం రైట్. ఈ రెండింటి మధ్యలో గోపాల్ అని ఉంది కాబట్టి రెండు నౌన్ల మధ్యలో యాజ్ వెల్ యాజ్ అని ఉన్నా, విత్ అని ఉన్నా, అలాంగ్ విత్ అని ఉన్నా, టుగెదర్ విత్ అని ఉన్నా, బిసైడ్స్ అని ఉన్నా, ఇన్ అడిషన్ టు అని ఉన్నా, అప్పుడు వర్బ్ అనేది ఫస్ట్ నౌన్తో అగ్రీ కావాలి. సో దాట్ హ్యావ్ ఉండకూడదు, ఇట్ షుడ్ బి హ్యాస్. నెక్స్ట్, పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ పేరు అవుతుంది. గేవ్ ఎ నంబర్ ఆఫ్ థియరీస్ అబౌట్ ది స్టేట్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గివ్ అని ఉండకూడదు, ఈ ప్లేస్లో గివ్స్ అని ఉండాలి. బికాస్ పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ పేరు. వ్యాధుల పేర్లైనా, సబ్జెక్టుల పేర్లైనా, థియరీస్ నేమ్స్ అయినా, రైట్, లాంగ్వేజెస్ నేమ్స్ అయినా, ఇవి వచ్చినప్పుడు వ్యాధుల పేర్లైనా సింగులర్గా వచ్చినప్పుడు ఒకవేళ ఎస్తో ఎండ్ అయినప్పటికీ కూడా వర్బ్ సింగులర్లో మనం రాయాలి. నెక్స్ట్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ మై అడ్వైజెస్ హీ స్టార్టెడ్ డ్రింకింగ్ అని చెప్తున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హిజ్ అడ్వైజెస్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్స్పైట్ ఆఫ్ అనేసి చెప్తున్నాం. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ మై అడ్వైజెస్, ఇంతకు ముందే మనం చెప్పాం అడ్వైజెస్ అనేది రాదు, ఈ ప్లేస్లో ఏం రాయాలి? అడ్వైస్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ మై అడ్వైస్ రైట్ హీ స్టార్టెడ్ డ్రింకింగ్. అలాగనే ది గర్ల్ రిజంబుల్స్ టు హర్ ఫాదర్. రిజంబుల్స్ వస్తే టు రాదు, నాట్. రిజంబుల్స్ వస్తే టు రాదు. సో రిజంబుల్స్ ఈజ్ నాట్ ఫాలోడ్ బై టు preposition. Next, I have received your letter last week. ఎప్పుడైతే లాస్ట్ అనే వర్డు పాస్ట్ సింపుల్ యొక్క క్లూ వర్డ్. పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే సెంటెన్స్లో నీకు ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఎగో, లాంగ్ ఎగో, వన్స్ అపాన్ ఎ టైమ్, once there was, in the past, in olden days, in those days, last hour, last today, last week, last month, last time, last week. Okay, it's time, it's high time, it's about time. In 2020, in 2021. Okay, ఇలాంటి మాటలు కనపడితే that sentence should be used in past simple. Clear? So that past simple కాబట్టి delete have. హ్యావ్ అనేది మనం ఇక్కడ డిలీట్ చేసేసేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఇక్కడ జాన్ సెంట్ ఏ వర్డ్ దాట్ హీ వాజ్ గోయింగ్ టు ఢిల్లీ. హీ వాజ్ గోయింగ్ టు ఢిల్లీ అనేసి వచ్చింది. హీ వాజ్ గోయింగ్ టు ఢిల్లీ కాదు, ఇక్కడ ఏముండాలి అంటే హీ వుడ్ గో. జాన్ సెంట్ ఏ వర్డ్, జాన్ ఒకటి వర్డ్ పంపించాడు, అదేంటంటే అని చెప్పేటప్పుడు ఆయన ఢిల్లీకి పోతున్నాడు అని చెప్పేటప్పుడు హీ వుడ్ గో అని వస్తుంది, కానీ రైట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది ఇవ్వడం జరిగింది రైట్. కాబట్టి గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రైట్, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ అబ్జర్వ్ వెరీ 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 క్లియర్లీ దట్ గ్రూప్ 2 అభ్యర్థులైనా, గ్రూప్ 1 అభ్యర్థులైనా ఎవరైనా సరే, మనం ఇవి ఇంగ్లీష్ పరంగా ఇది మాట్లాడేటప్పుడు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి రైట్. ఇవి చాలా సందర్భాల్లో మనకు యూజ్ అవుతూ ఉంటాయి, అది గమనించాలి మనం రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేసి అంటే
ఆఫర్స్ అనేసి అందరూ కూడా ఆఫర్స్ అనేసి అంటున్నారు. ఓకే ఫైన్. మీరు దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్, మీరందరూ కూడా ప్రిపరేషన్లో ఎక్కడ తక్కువ ఉందని పరిగెత్తకుండా ఎక్కడ కంటెంట్ బాగుంది అని ప్రయత్నించండి. రైట్, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లాస్లో మనం మన దీనికి సంబంధించి యాప్కు సంబంధించి మనం ఆల్రెడీ చెప్పాం. ఏంటది అనేసి అంటే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ ఇది యాప్. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ అలాగనే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్, యూట్యూబ్. So cell number you know very well about 9030353247. Right, available courses, you know very well about available courses. సో మనకి ఇక్కడ ఏమేం కోర్సులు ఉన్నాయి అనేసి చెప్పినప్పుడు టీఎస్కు సంబంధించి టీఎస్లో టీజీపీఎస్సి గ్రూప్ 1 ఇంగ్లీష్ కోర్స్, గ్రూప్ 1 ఇంగ్లీష్ కోర్స్ ఉంది. అలాగనే గ్రూప్ 2,3 ఇంగ్లీష్ కోర్స్ ఉంది. అలాగనే గ్రూప్ 4 ఇంగ్లీష్ కోర్స్ ఉంది. అలాగనే గ్రూప్ టీజీపీఎస్సి ప్రీవియస్ పేపర్స్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్, ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ బిట్స్, ఎక్స్ప్లనేషన్ కోర్స్. రైట్, ఇప్పుడే మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ ఇవి ఉన్నాయి మన దగ్గర. దీంతో పాటు ఇంకా ఏంటి అనేసి అంటే టెట్ ప్లస్ డిఎస్సి, అదేవిధంగా పోలీస్ ఇంగ్లీష్, ఎస్ఐ ఇంగ్లీష్ కోర్సులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా మీరు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసి ఆ కోర్సులన్నీ చూస్తే అద్భుతంగా ఉంటాయి. రైట్, సో టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనది. టెలిగ్రామ్ ఛానల్ ఏంటి అంటే కేవీఆర్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అని టైప్ చేయండి. మన ఛానల్లో ఫాలో అవుతూ ఉంటే మీరు ఎవ్రీడే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ దేని గురించో ఒక దాని గురించి, రైట్, ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనే దానిపైన మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో మిమ్మల్ని ఇంగ్లీష్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. బట్ ఎవ్రీడే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్
ఛానల్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వాళ్ళకు కూడా షేర్ చేయండి. రైట్, యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్ల వల్ల మాకు కొద్దిగా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ చేయాలనేసి. రైట్, ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.